ఓకే, 14 అధ్యాయం జీవితంలోకి వచ్చిందంటున్నా. ఇర్మియా అధ్యాయం మొదటి 6 వచనాలు. కరువు కాలమున జరిగిన దానిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోధా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరల వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. చాలు. ఇర్మియా గ్రంథంలో ఇవన్నీ కూడా ఇర్మియా చేసిన ప్రసంగాలు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రసంగం అనేది ఎప్పుడన్నా ఒకసారి చెప్పుకుందామండి. మనం ప్రసంగం ప్రకారంగా చదవకుండా అధ్యాయం ప్రకారం చదువుతున్నాం. ఎందుకంటే ప్రసంగాలు గుర్తుపెట్టడం కంటే అధ్యాయం, ఇది అధ్యాయం అనుకుంటే చాలా ఈజీ. మనం అధ్యాయం ప్రకారంగా గుర్తుంచుకుంటూ కూడా ఈజీ. ఒకవేళ చదివిన తర్వాత అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రసంగం కొనసాగింది అనేది మనం తర్వాత ఎప్పుడన్నా ఆలోచించుకోవచ్చు. ఓకే అమ్మా, మొదట 6 అధ్యాయాలకి 6 వచనాలకి ఏదైనా పేరు పెట్టండి అమ్మా. చెప్పండి, పోనీ ఆయన చెప్పండి, ఆయన చెప్పేస్తారు. మొదట 6 వచనాలకి ఏం పేరు పెడతామండి? ఇప్పుడు మీరు ఆలోచించకండి, ఆవిడ చెప్పింది చెప్పండి అంతే. మళ్ళీ మీరు ఆమె చెప్పింది చెప్పండి. చెప్పలేదండి. అంతే, ఆవిడ ఏం భయపెట్టేసినట్టున్నారు మీరు. అక్కడే ఉందాం హెడ్డింగ్. ఆ మొట్టమొదటి మాట హెడ్డింగ్ అండి. కరువు కాలమున జరిగిన దాని గురించి. కూర్చోండి సార్. కరువు కాలమున జరిగిన దాని గురించి అక్కడే హెడ్డింగ్ ఉందండి. కరువు కాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే యెహోవా దగ్గర నుంచి ఇర్మియాకి యెహోవా వాక్కు వచ్చింది. దేని గురించి? కరువు కాలంలో జరిగిన దాని గురించి. కరువు కాలంలో ఏం జరిగింది? కరువు కాలంలో ఏం జరిగింది అమ్మా? ఏం జరిగిందమ్మా? వినపడలేదమ్మా అమ్మా? అమ్మా, కరువు కాలంలో ఏం జరిగింది? రైట్. ఏం జరిగింది? ఎవరికి జరిగింది? అప్పుడు
ఎవరికి జరిగిందో ముందు ఆలోచిద్దామండి. యోధా దుఃఖించుతున్నది. యోధాకి ఏం జరిగిందో చెప్పాడండి. యోధాను గుర్తుపెట్టుకోండి. బైబిల్లో యోధాను గుర్తుపెట్టుకోండి. తర్వాత జనులు గుర్తుపెట్టుకోండి. లేకపోతే యోధ దుఃఖించున్నది, దాని జనులు, దాని గుమ్మములు, అంటే దాని అంటే యోధ అనమాట అండి. అంగలార్చున్నవి జనులు, జనులు గుర్తుపెట్టుకోండి. విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము గుర్తుపెట్టుకోండి. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుతున్నది. వారిలో అంటే యెరూషలేము వారిలో ప్రధానులు గుర్తుపెట్టుకోండి. ప్రధానులు బీదవారిని నీళ్ళకు పంపిస్తున్నారు. వారు అంటే బీదలు అనమాట అండి. బీదలు కూడా గుర్తుపెట్టుకోవాలి. బీదలు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకలేదు. వట్టి కుండలతో వారు అంటే బీదలు మరలా తిరిగి వస్తున్నారు. సిగ్గును అవమానమును పొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశము గుర్తుపెట్టుకోండి. వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది, అంటే బేట్లు తీస్తుంది గనుక సేద్యము చేయవారు సిగ్గుపడి, సేద్యం చేసేవారు గుర్తుపెట్టుకోండి. సేద్యము చేయవారు సిగ్గుపడి తల్ల కప్పుకొంచున్నారు. లేళ్ళు గుర్తుపెట్టుకోండి. పొలంలో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుతున్నవి. అడవిగాడిదలను గుర్తుపెట్టుకోండి. చెట్లు లేని మెట్టల మీద నిలబడి నక్కల వలె గాలి పీల్చున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించున్నవి. అంటే పక్షులు రాలేదమ్మా, పక్షులు రాలేదమ్మా. రైట్. ఎంతమందిని గుర్తుపెట్టారండి? యోధ. యోధాకి ఏమైందటండి? యోధ దుఃఖించుతున్నది. కరువు కాలమున యోధ దుఃఖించుతున్నది. అంటే యోధ అని దుఃఖించున్నది అని రాయండి. దాని గుమ్మములు అంగలార్చుతున్నవి రాసుకోండి నోట్స్లో. జనులు అంటే యోధ జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. మూడు, యెరూషలేము అంటే యూదా దేశంలో యెరూషలేం పట్టణం. యెరూషలేము చేసే అంగలార్పు పైకెక్కుతున్నది, అంటే పైకి దేవుడికి వినపడుతుంది. అప్పుడు ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళలో ప్రధానులు ఏం చేస్తున్నారండి? బీదవారిని నీళ్ళకు పంపుతున్నారు. అంటే కరువుకు ఒక కారణం, కరువుకు ముఖ్యమైన కారణం వర్షం లేకపోవటం. కాబట్టి నీళ్లు లేవు కాబట్టి బీదల్ని పక్కకు పంపిస్తున్నారు నీళ్ళకి. అప్పుడు వారు బీదలు 5 బీదలు ఏం చేస్తున్నారు? చెరువులోకి వెళ్తున్నారు. నీళ్లు దొరకలేదు. వట్టి కుండలతో వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు.
6 దేశము, అంటే యోధా దేశమే, అంటే అది 6 వేసుకోక్కర్లేదేమో, లేకపోతే 6 వేసేయండి. దేశంలో అంటే యోధా దేశంలో వర్షము కురువుపోయినందున నేల చీలి ఉన్నది. నేల చీలి ఉన్నదంటే పగిలిపోయి బీటలు తీసింది. నేల బీటలు తీసింది. గనుక సేద్యం చేయవారు 7 సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. అప్పుడు లేళ్ళు అంటే సామాన్యమైన జంతువులు, అంటే సాధు జంతువులు లాంటివి. లేళ్ళు అంటే అవి హానికరమైనవి కావు. లేళ్ళు పొలంలో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. యాక్చువల్గా ఏ జంతువు కూడా తన పిల్లల్ని విడిచిపెట్టదండి. అంటే గడ్డి లేదు, ఆహారం లేదు, ఏం చేస్తుంది? విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అడవి గాడిదలు, అడవి గాడిదలు మెట్ల మీద నిలబడి గాలి పీలుస్తున్నాయి. అప్పుడు ఉదాహరణ ఏంటంటే నక్కల్లాగా, నక్కలు ఆ అడవి మీద అదే మెట్ల మీద నిలబడి గాలి పీల్చుకుంటాయేమోనండి. ఇవి కూడా అలాగే గాలి పీల్చుకుంటున్నాయి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుతున్నవి. అది లేళ్ళకి వర్తిస్తుంది, అడవి గాడిదలకి వర్తిస్తుంది. అప్పుడు దేశము యోధా దేశము ఒకటైతే 8 పాయింట్లు అవుతాయి. ఒకవేళ దేశాన్ని కూడా ఉంచితే 9 పాయింట్లు అవుతాయండి. 9 గురించి వివరించాడండి బ్రదరు. 14 అధ్యాయంలో మొదటి 6 వచనాలు ఒక భాగం అండి. మొదటి 6 వచనాలు ఒక భాగం, ఓ పేర. మీరు కాదు ఆయన ఒక పేర. కానీ ఆ పేరకు మనమే పేరు పెట్టక్కర్లేదండి, అక్కడే ఉందండి. కరవు కాలమున జరిగిన దాని గూర్చి అన్నాడండి. కరవు కాలమున జరిగిన దాని గురించి అదే హెడ్డింగ్ అండి. అప్పుడు కరవు కాలమున జరిగిన దాని గురించి ఈ పేరాలు వివరిస్తున్నారు. ఎవరెవరికి జరిగిన దాని గురించి? యోధాకు జరిగిన దాని గురించి, జనులకు జరిగిన దాని గురించి, యెరూషలేముకు జరిగిన దాని గురించి, ప్రధానులకు జరిగిన దాని గురించి, బేదలకు జరిగిన దాని గురించి, దేశానికి జరిగిన దాని గురించి, సేద్యం చేయవారికి జరిగిన దాని గురించి, లేళ్ళకి జరిగిన దాని గురించి, అడవి గాడిదలకు జరిగిన దాని గురించి. అలాగండి. అంటే నాకు మొదటిసారి చదివినప్పుడు క్యాచ్ చేయలేదండి. 10 సార్లు చదివితే ఒక్కొక్కటి దొరికిందండి. అంతేనండి. అప్పుడు ఈజీ అయిపోయింది కదండి. ఓకే, అసలు కరువు అంటే ఏంటి? కరువు అంటే ఏంటి చెప్పు. కరువు అంటే ఏంటి? అసలు పదం విన్నావా ఎప్పుడన్నా? కరువు అనే పదం విన్నావా? చెప్పు. కరువు అంటే ఏంటి? ఏమి దొరకపోవటం. అన్నం దొరకదు, ఫలాలు ఏమి దొరకవు, కాయగూరలు దొరకవు, నీళ్లు దొరకవు, అలాగా ఏమి దొరకవు. దాన్ని కరువు అంటారండి. ఓకే,
ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా కరువు అనిపించామండి? మనం ఎవరు కరువు అనిపించలేదండి. ఎప్పుడైనా ఒక అన్నం ఒక గంట లేట్ అయిందేమో తప్ప కరువు అనిపించలేదండి. లేకపోతే బియ్యం లేకపోతే జొన్నలు కాదు, జొన్న అదే ఒకవేళ బియ్యం లేకపోతే జొన్నలు దొరుకుతాయేమో, బియ్యం లేకపోతే చోళ్ళు దొరుకుతాయేమో. అలాగే తప్ప ఎప్పుడు ఎవరు కరువు అనిపించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేవు. కానీ భయంకరమైన కరువులు సంభవించిన కాలాలు ఉన్నాయండి బైబిల్ చరిత్ర చూస్తే. 3 సంవత్సరాలు పట్టణం చుట్టూ ఏమంటారు దాన్ని ముట్టడి దెబ్బ వేసేస్తే వాళ్ళు అనుభవించిన కరువు, 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే వాళ్ళు అనుభవించిన కరువు భయంకరమైన పరిస్థితులండి. కరువుకు ఒక ముఖ్యమైన కారణం వర్షం పడకపోవటం అండి, ముట్టడి దెబ్బ వేయటం. అంటే ఎప్పుడైతే వర్షం లేదో పంట పండకపోవటం, పంట పండింది కానీ క్రిమికీటకాలు తినేయటం వల్ల పంట ఇంటికి రాకపోవటం. అలా కొన్నిసార్లు పంట ఇంటికి వచ్చింది, ఆ ఇంట్లో ఇల్లాలకు పొదుపు లేకపోవటం వల్ల ఆ పంటని లేదా వచ్చిన ధాన్యాన్ని ఎలకలు పందికొక్కులు తినేయటం, లేకపోతే ఆమె ఎవరికన్నా ఏదన్నా వస్తువులు కొనడానికి ఆ ధాన్యాన్ని వేసేయటం, అప్పుడు కరువు వస్తుంది అనమాట అండి. ఇలాగా కరువుల కారణాల్లో స్త్రీ కూడా ఒక కారణం అండి. ఇల్లు శుభ్రంగా చేసుకోకపోతే చీమలు పట్టుకుపోతాయండి, పందికొక్కులు తినేస్తాయండి. పందికొక్కులు తినవండి, తినేస్తాయండి. తర్వాత లెక్క లేకుండా, అంటే లెక్క చూసుకోకుండా ఆ ధాన్యంతో ఒకవేళ ఇంట్లో కావాల్సిన వస్తువులు స్త్రీ కొనేసింది అనుకోండి, అప్పుడు చివరికి ఏమవుతుందండి? కరువు వస్తుందండి. అంచేత కరువుకి చాలా కారణాలు ఉన్నాయండి. కరువు వచ్చిన సందర్భాలు ఏదన్నా ఒకటి చెప్పండి, ఓ సందర్భం చెప్పండి, కరువు వచ్చిన సందర్భం. అమ్మా వినపడలేదండి. 2వ రాజులు 6వ అధ్యాయం. 2వ రాజులు 6వ అధ్యాయం. రెండవ రాజులు 6వ అధ్యాయంలో కరువు వచ్చింది. అధ్యాయంలో కరువు వచ్చింది. అప్పుడు దేవుడు ఎలా వాళ్ళు రక్షించాడండి? లేకపోతే ఎంత తీవ్రంగా వచ్చిందండి. 28వ వచనంలో స్త్రీలు తన బిడ్డల్ని ఆహారంగా తిన్నారటండి. అంత భయంకరమైన కరువు వచ్చిందండి. అప్పుడు ఈ కరువుని ఆ కరువు నుండి దేవుడు ఎలా తప్పించాడు? కరువును తప్పించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఎంతమంది అండి కుష్ఠరోగులు? 4 కుష్ఠరోగులు వాడుకున్నారండి. 7వ అధ్యాయం ఉందండి సంగతి. అంటే ఇప్పుడు మనం చదవట్లేదు, మీరు ఇంటికి ఎంత చదవండి. 4 కుష్ఠరోగుల ద్వారా దేవుడు ఆ కరువు నుంచి వాళ్ళు తప్పించాడు. ఆ కరువులో 25వ వచనం, షోమ్రోనులో గొప్ప క్షామము కలిగినందున గాడిద యొక్క తల 80 రూపాయలకి అమ్మారటండి. పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మారటండి. పావురు రెట్ట తిన్నారటండి. ఎందుకు వచ్చిందండి కరువు? 24వ వచనం, సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను.
ముట్టడి వేసినందువల్ల వచ్చింది కరువు. అంటే మీరు అంటే బైబిల్ చదివేటప్పుడు ఒకవేళ ఆ కింద ఖాళీలోనో పై ఖాళీలోనో కరువు కారణం, ఎవరి కాలం, ఎంతకాలం, ఎంత తీవ్రత, అంటే ఆ మాటలు రాసుకోవాలి. తీవ్రత అంటే బిడ్డను చంపుకు తినేంత తీవ్రత, దేవుడు ఎలా తప్పించాడు, అలాగా 4 ప్రశ్నలు వేసుకొని 4 మాటలు రాసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి. అంటే ఇంతవరకు మనం బైబిల్ ఏదో ఫారెన్ బుక్లో ఉంచేసామండి, మనం ఏమి చదవకుండా ఉంచేసామండి. అలా కాదండి, దాంట్లోకి వెళ్ళిపోవాలండి. ఆడు పుస్తకాలు పురుగురా అంటాడండి. అంటే ఓ పురుగు పుస్తకాన్ని అలాగే తినేద్దో అలాగే పుస్తకంలో ఉన్నదంతా నేను చదివేయాలన్నమాట అండి. ఆడు పుస్తకాలు పురుగు. పూర్వం బైబిల్ అంటే ఫారెన్ బుక్కే కదండి. ఇప్పుడు మన పుస్తకం, మనకు అర్థమైన పుస్తకం, మనం గ్రహించగలిగిన పుస్తకం, మనం తిరిగి చెప్పగలిగిన పుస్తకం, ఫారెన్ బుక్ కాదండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఇంకో కరువు కాలం చెప్పండి. ఇదేమో ముట్టడి వల్ల వచ్చిన కరువు. ఐగుప్తులో కరువులు. ఆ కరువు ఎందుకండి? అక్కడ కూడా అంతేనండి. 6 సంవత్సరాలు పంట పండింది, 6 సంవత్సరాలు పంట పండలేదు. 7 సంవత్సరాలు పంట పండింది, 7 సంవత్సరాలు పంట పండలేదు. ఆదికాండం వచనాలు కావాలి. 43, 44గా 42, 43. అమ్మా 41, 53 నుంచి 41, 53 నుంచి. ఓకే, ఓకే. ఇంకో కరువు చెప్పండి ఎవరైనా. అమ్మా ఏలియా కాలంలో, ఇదేమో ఎలీషా కాలంలో, ఇదేమో యోసేపు కాలంలో, ఇదేమో ఏలియా కాలంలో. అధ్యాయం మొదటి రాజులు అంటే 17 అధ్యాయులు చెప్తాడు వర్షం పడదని. 17 అధ్యాయంలోను 17:1లోనేమో వర్షం పడదు, మంచు కానీ వర్షం కానీ పడదు అని చెప్తాడు 17:1లో. ఆ తర్వాత కరువు వచ్చింది, దేవుడు కాకుల ద్వారాను ఆమె ఎవరు విధవరాల ద్వారాను దేవుడు పోషించాడు. 18వ అధ్యాయంలో వర్షం పడుద్ది. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. అంటే వర్షం పడకపోవడం వల్ల కరువు అండి. ఓకే, ఇక్కడికి ఆపేస్తానండి. అంటే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇశ్రాయేలీలు అషూరు జలకు వెళ్ళే ముందు అషూరీయులు ముట్టడి దెబ్బ వేశారు. యూదులు బబులోను చెరకు వెళ్ళే ముందు 3 సంవత్సరాలు ముట్టడి వేశారండి. ముట్టడి దెబ్బ వేశారండి. యూదయకు యెరూషలేముకు ముట్టడి దెబ్బ వేశారండి. అప్పుడు వాళ్ళు కరువు అనిపించారండి. అంచేత ఇలాంటి భయంకర కాలాలు చాలా ఉన్నాయండి. ఒకసారి అలాగా బైబిల్ చదవడానికి ప్రయత్నం చేద్దామండి. ఓకే, కరువు. అప్పుడు కరువు కాలంలో ఏం జరుగుద్ది? ఆహారం ఉండదు.
కరువు కాలంలో ఏం జరుగుద్ది? గడ్డి ఉండదు, పశువులు గడ్డి ఉండదు. అప్పుడు ఆహారం లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు చెప్తున్నాడండి. యూదా దుఃఖించుతున్నది. అప్పుడు యూదా దగ్గర మనం ఏం రాసుకోవాలంటే దుఃఖించుతున్నది అని రాసుకోవాలండి. దాని గుమ్మములు అంగలార్చుతున్నవి. అంటే గుమ్మాలు అని చెప్పేసి అంటే గుమ్మమేం అంగలార్చదు, మనుషులే ఆ గుమ్మాల్లో కూర్చొని అంగలారుస్తారు. దుఃఖించుతున్నది పర్యాయ పదం, అంగలార్చుతున్నది. ఆ యోధా జనులందరూ, ఆ జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. ఆహారం లేకపోతే విచారం కాకపోతే ఏముంటుందండి? విచారగ్రస్తులై నేలకు వంగుతారు అన్నాడండి. అంటే ఆహారం లేనప్పుడు మనిషి ఇలా వంగిపోతాడండి. డబ్బులు లేనప్పుడు కూడా ఇలా వంగిపోతాడండి. కొంచెం డబ్బులు జేబులో ఉంటే ఇలా నిలబడతాడండి. నీళ్ళు తగిలితే మొక్క ఇలాగ ఉంటుందండి. నీళ్ళు లేకపోతే మొక్క ఇలా వాడిపోద్దండి. అలాగే డబ్బులు ఉంటే మనిషి ఇలా ఉంటాడండి. డబ్బులు లేకపోతే వంగిపోతాడండి. భోజనం లేకపోతే వంగిపోతాడండి. అంతేనండి, అంత పవర్ ఉందండి ఆహారానికి. అంచేత జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము, అప్పుడు యెరూషలేము దగ్గర రాసుకోవాల్సింది. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుతున్నది. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పుడు పైకెక్కుతున్నది అని చెప్పేసి అంటే ఆ ఏడుపు దేవుడి దగ్గరికి చేస్తుంది అన్నట్టు. అప్పుడు ఈ కరువు ఏ కరువు అయి ఉంటుందండి? సిద్కియా కాలంలో బబులోనీయులు ముట్టడి దెబ్బ వేశారు చూడండి, ఆ కాలం అయి ఉంటుంది అనమాట. దాని గురించి ముందు ప్రవచిస్తున్నాడు అనమాట. వారిలో అంటే యెరూషలేము వారిలో ప్రధానులు ఏం చేస్తున్నారండి? బీదల్ని నీళ్ళకు పంపిస్తున్నారండి. అయ్యా మన ఊరిలో నీళ్ళు లేవు, ఆ పక్కూరు వెళ్ళి నీళ్ళు పట్టురండి అని నీళ్ళు పంపిస్తున్నారండి. లేకపోతే ఈ కొలంలో నీళ్ళు లేవు, ఆ కొనలకి వెళ్ళి తీసుకురండి అంటున్నారు అన్నమాట అండి. అప్పుడు నీళ్ళకి వెళ్తున్నారు ఈ బీదలు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకలేదు. ఒట్టి కొండలతో వారు మరలా తిరిగి వచ్చేస్తున్నారు. మీరు ఎవరైనా నీళ్ళ కోసం పొరుగురెళ్ళి ఉన్నారండి? నీళ్ళ కోసం పొరుగురెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళామా అమ్మా? పొరుగోళ్ళు పంపు దగ్గరగా పొరుగురు నీళ్ళ కోసం పొరుగురు వెళ్ళి ఉన్నారా? నేను వెళ్ళానండి. మేమున్న ఊర్లో నీళ్ళు లేకపోతే చెరువు ఎండిపోతే మే నెలలో చెరువు ఎండిపోతుంది. అక్కడ ఆ పక్కూరు వెళ్ళేవాళ్ళం అండి నీళ్ళ కోసం. అక్కడికి వెళ్ళి అందరూ లైన్గా ఈ ఊరంతా లైన్గా వెళ్ళి ఆ పక్కూరు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారన్నమాట అండి. నేను వెళ్ళాను, మా అక్క వెళ్ళిందండి. అంటే పూర్వం కొన్ని ఊర్లలో కనీసం చెరువులు పూడుకలు తీసుకోవడం కానీ, ఆ ఎండాకాలం బతికేటట్లుగా నీళ్లు ఉంచుకుంటాం కానీ ఆ తెలివితేటలు ఉంటాయి కదండి. దౌర్భాగ్యం అండి ఇది. ఖాళీ స్థలాలు కూడా ఉంటాయండి. ఈ ఊరికి చెరువు తప్పేసుకుందాం అనుకున్నాడు ఎవడు ఉండిపోయాడు కదండి. ఏ పూటకప్పుడు కూడి తినేసేయటం, బతికేసేయటం అంతేనండి. ఇప్పుడు ఖాళీ స్థలాలు ఉంటాయి. ఖాళీ స్థలం తవ్వుకుంటే చెరువు తవ్వుకుంటే నీళ్లు ఉండవా? ఉన్న చెరువును కొంచెం పెద్ద చేసుకుంటే నీళ్లు ఉండవా? చేసేవారు కాదండి. నేను 10 సంవత్సరాలు ఉన్నాను అక్కడ, ఎప్పుడు దానికి ఆ పని చేయలేదండి. ఇప్పటికీ చేయలేదనుకుంటానండి వాళ్ళు. 50 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ చేయలేదు. వెళ్ళాలి ఒకసారి చూడాలండి. ఇప్పుడన్నా చెరువు అంత తవ్వారేమో. కొంతమంది అంతేనండి. ఓకే, ఆ నీళ్ళకి వెళ్తే ఆ చెరువులో నీళ్ళు లేకపోతే ఒట్టి కొండలతో తిరిగి వచ్చేస్తే ఏంటంటే పరిస్థితి? సిగ్గును అవమానమును ఉందిన వారై తలలు కప్పుకొనిచున్నారు. తర్వాత దేశము 6 వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది. అంటే దేశం దగ్గర వర్షం లేకపోవడం వల్ల నేల బీటలు తీసింది అని రాసుకోవాలండి.
దాని ప్రభావం ఎవరి మీద పడిందంటే సేద్యం చేసేవాళ్ళ మీద పడిందండి. నేల బీటలు తీస్తే వ్యవసాయదారుడు వ్యవసాయం ఏం చేస్తాడండి? అప్పుడు సేద్యం చేసేవాడు వాని పరిస్థితి ఏమిటండి? సిగ్గుపడి తలలు కప్పుకొడుతున్నారు. అంటే వ్యవసాయదారుడు అంటే వ్యవసాయం చేసి పంట పండించి తన కుటుంబానికి ఆ గ్రామానికి లేదా దేశానికి ఆహారం సప్లై చేసేవాడు. కాబట్టి అతను సప్లై చేయలేకపోతున్నాడు. కాబట్టి సిగ్గుపడి తలకొప్పుకుంటున్నాడు అన్నాడండి. ఆ తర్వాత 8 లేళ్ళు ఏం చేస్తున్నాయండి? ఏ జంతువు కూడా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తండి. పిల్లల్ని విడిచిపెట్టి కోడిపిల్ల వెళ్తుందండి? కోడిపెట్ట వెళ్తుందండి? వెళ్ళదండి. పిల్లల్ని విడిచిపెట్టి పంది వెళ్తుందండి? అది బాబోయ్ ఎవరైనా దగ్గర చీల్చేస్తుందండి. పంది పిల్లలు పెట్టిన తర్వాత ఎవరైనా దగ్గరికి వెళ్తే ఆ మనిషిని చంపేస్తుంది అంతేనండి. వెళ్ళకూడదండి, చీల్చేస్తుందండి. ఏ జంతువు కూడా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తండి. కానీ కరువు కారణంగా లేళ్ళు పొలములో ఈని పిల్లల్ని పెట్టి గడ్డి లేనందున పిల్లల్ని విడిచిపెట్టుతున్నవి. అంటే ఆ తల్లి బిడ్డ ప్రేమ కూడా లేకుండా చేసేస్తుంది అనమాట అండి. తల్లి బిడ్డ ప్రేమ లేకుండా చేసింది ఇంకోటి ఉందండి, కరువే కాకుండా. ఏది సార్ అది? కరోనా అండి. కరువు తల్లి బిడ్డని వేరు చేసింది, కరోనా కూడా తల్లిని బిడ్డని వేరు చేసింది. బిడ్డ కరోనా వస్తే తల్లి వెళ్ళే అవకాశం ఉందండి, తల్లికి కరోనా వస్తే బిడ్డ వెళ్ళే అవకాశం ఉందండి. లేదా ఇంత దూరం అంటే మనం కూర్చుంటాం, ఇంత దూరం చేసిందండి మనుషుల్ని. అడవి గాడిదలు 9వ పాయింట్, అడవి గాడిదలు ఏం చేస్తున్నాయటండి? చెట్లు లేని మెట్ల మీద నిలబడి గాలి పీల్చుకుంటున్నాయండి, నక్కల్లా గాలి పీల్చుకుంటున్నాయటండి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుతున్నవి. మేత ఏమీ లేనందున అడవి గాడిదల కళ్ళు క్షీణించుతున్నవి. ఈ పంట పండకపోతే కలిగే లేకపోతే దాని ప్రభావం, పంట పండకపోతే కలిగే ప్రభావం ఇంకెక్కడన్నా ఒక పుస్తకంలో ఒక అధ్యాయంలో ఒక పేరాలో ఎక్కడైనా దొరుకుతుందండి ఇది? పంట పండకపోతే కలిగే ప్రభావాన్ని గురించి తెలియజేసే ఏదైనా అధ్యాయం కానీ, ఏదైనా పుస్తకం కానీ, ఏదైనా అధ్యాయం కానీ, ఏదైనా పేరా కానీ. అవండి ఆమోస గ్రంథం ఏమైనా ఐడియా ఉందండి? అధ్యాయం వచనాలు ఏమైనా ఐడియా ఉన్నాయండి? ఏంటో ఆమోసు ఆమోసు 4:7. ఒక్క నిమిషం. 4:6. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఆమోసు 4:6 వేసుకోండి. కూర్చోండి బ్రదర్. ఇంకెక్కడన్నా ఉందండి? రెండు కాగితాలు ముందుకు తీయండి. 2 కాగితాలు ముందుకు తీయండి. యోవేల్లో ఉందండి. యోవేలు 1వ అధ్యాయం వేసుకోండి. మీరు ఇంటికి వెళ్తే తర్వాత చదవండి. అయినా నేను ఇప్పుడు ఒక హింట్ ఇస్తాను మీకు. ఇక్కడ కరువు వచ్చిందండి. ఎందుకు వచ్చిందండి?
4వ వచనం చదవండి. యోవేలు 1:4. గొంగళి పురుగులు యోవేలు దొరకలేదా? 2 కాగితాలు తీయమన్నాను నేను. 2 కాగితాలు వెనక్కి 752 పేజీ. ఇంకా దొరకలేదు. ఏదది? అది 1వ అధ్యాయం 4వ వచనం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి అంటే ఉన్నవి. గొంగళి పురుగు పంటని గొంగళి పురుగు తెలిసిందటండి. అది కొంత విడిచిపెట్టేస్తే మిడతలు తినేసినట్టండి. మిడతలు విడిచిన దానిని ఆ మిడతలు కొంత తినేసి వదిలిపెట్టేస్తే పసర పురుగులు తినేసినట్టండి. పసర పురుగులు విడిచిన దానిని పసర పురుగులు కొంత తినేసి వదిలిపెట్టేస్తే చీడ పురుగులు తినేసినట్టండి. ఇంకా పట్టేం వస్తుందండి అడిగి? గొంగళి పురుగులు తినేస్తే, మిడతలు తినేస్తే, పసర పురుగులు తినేస్తే, చీడ పురుగులు తినేస్తే ఇంకా పట్టేం వస్తుందండి? అప్పుడు ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారండి? ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారండి? 5వ వచనంలో ఒక్క మాట చదవండి. మత్తులారా ఎవరు ఎఫెక్ట్ అయ్యారండి? ద్రాక్ష పంటను తినేయటం వల్ల ద్రాక్ష రసం లేదండి. ద్రాక్ష రసం లేకపోవటం వల్ల త్రాగుబోతులు ఎఫెక్ట్ అయ్యారండి. మత్తులారా అన్నాడండి. ఎవరికి ఎఫెక్ట్ అయిందండి? మత్తులు ద్రాక్ష రసం తాగే వాళ్ళకి ఎఫెక్ట్ అయిందండి. ఆ తర్వాత ఇక అందరికీ ఎఫెక్ట్ అయిందండి. అక్కడ 6వ వచనంలో జనాంగానికి ఎఫెక్ట్ అయిందండి. అంటే 8వ వచనంలో యవనస్తులకు ఎఫెక్ట్ అయిందండి. వాళ్ళు చనిపోతారు, భార్యలు భర్తలేని అయిపోతాయి. యవనస్తురాలు. 9వ వచనం యాజకులు. 9వ వచనంలో యాజకులకు ఎఫెక్ట్ అయ్యారండి. యాజకులు అంగలార్చుతున్నారు. ఎందుకండి? ఆ పంట ఏదో లేదు కాబట్టి ప్రథమ ఫలాలు తీసుకురావట్లేదు. ఆ పంట లేదు కాబట్టి దశమ భాగం రావట్లేదు. ఆ పంట లేదు కాబట్టి పశువులు లేవు, అర్పణలు తీసుకురావట్లేదు. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరం రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచయం చేయి యాజకులు అంగలార్చుతున్నారు. 11వ వచనంలో ఆఖరి మాట, కాపర్లారా, ద్రాక్ష తోట కాపర్లు రోదన చేయుడి. 13వ వచనంలో యాజకులారా, గోనె పట్టు కట్టుకోండి. 4వ లైన్లో నా దేవుని పరిచారకులారా, యాజకులకు సంబంధించిందే. అంటే ఈ అధ్యాయంలో కరువు కారణాలేంటో చెప్పాడు, కరువుకు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చెప్పాడు. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చదివి ఒక్కొక్క లైను చదివి దాన్ని కొంచెం అర్థం చేసుకుని అప్పుడు నోట్స్ తయారు చేయండి. అద్భుతమైన పేజీ అండి అది, అద్భుతమైన అధ్యాయం అండి. అంటే ఇలా బైబిల్లో కరువు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ కరువు ఏ కారణాలుగా వచ్చినాయి, ఆ కరువుకు ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు, ఈ సంగతులు అన్నీ ఉన్నాయండి. ఓకే, కరువు కాలమున జరిగిన దాన్ని గురించి మాస్టర్ ఇది చెరిపోయాలి, ఇంత నుంచి ఇది చెరిపేసేయాలి. అది అంటే ఎలీషా కాలం, యోసేపు కాలం, ఏలియా కాలం అని రాసుకోండి. ఇక్కడ వచనాలు వేసాం కదా, అక్కడ ఇందాక రైట్ మర్చిపోయాను. ఎలీషా కాలం, యోసేపు కాలం, ఏలియా కాలం. ఇక్కడ వచనాలు వేసాం కదండి, 3 వచనాలు అక్కడ రాసుకోండి ఆ మాట. ఓకే, 7-9 వచనాలు. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము.
ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలెనున్నావు. ఏళ రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకుము. చాలండి. ఏం కనపడుతుందండి 7, 8, 9 వచనాల్లో? ఏదో ప్రార్థన వినపడుతుందండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? ఓ పెద్ద మాట వాడాడండి. ఒకటి, మమ్మను చేయి విడవకుమో. మమ్మను చేయి విడవకుమో, అదే మామూలు మాట కాదండి. మంచి మాట, గొప్ప మాట, పెద్ద మాట. ఎవరు చేసిన ప్రార్థన అయి ఉండాలండి ఇది? ఇర్మియా చేసిన ప్రార్థన అయి ఉంటుందా? యూదా దేశ యూదులు చేసిన ప్రార్థన అయి ఉంటుందా? యూదా జనులే. కూర్చుంటారు కూర్చోండి. ఇది యూదులు చేసిన ప్రార్థన అయి ఉంటుందా? ఇర్మియా చేసిన ప్రార్థన అయి ఉంటుందా? ఓకే. 7, 8, 9 వచనాలు. 7వ వచనంలో, యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామను బట్టి నీవే కార్యము జరిగించుము. అంటే ఈ వచనానికి ఒక పేరు పెడదామండి. ఏం పేరు పెడదామండి? తొమ్మిదో వచనంకి వెళ్ళలేదు, 7వ వచనంలో. 7వ వచనానికి 7వ వచనంలో, యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధంగా మేము పాపం చేసినవి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామను బట్టి నీవే కార్యము జరిగించుము. అంటే ఆ 4 మాటలకి ఎన్ని మాటలు ఉన్నాయండి? 1, 2, 3, 4 మాటలు ఉన్నాయండి. 1, యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు. 2, నీకు విరోధముగా మేము పాపము చేసినవి. 3, మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి. 4, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. 4 మాటలు ఉన్నాయండి. ఈ 4 మాటలు కలిపి ఓ మాటలో చెప్పండి. అంటే 4 మాటల్లో 4 మాటలు కలిపి ఓ మాట చెప్పండి. మా దోషాన్ని ఒప్పుకుంటాం. మేము పాపము చేసేదిమే అని ఒప్పుకుంటున్నారండి. మేము పాపము చేసేదిమి. పాపం చేసాం అని ఒప్పుకుంటాం. అప్పుడు నీ నామాన్ని బట్టి నువ్వే కార్యం జరిగించు అని దేవుడికి అప్పగించడం, అది చాలా పెద్ద మాట అండి. ఆ తర్వాత 8వ వచనానికి ఓ పేరు పెడదామండి. 8వ వచనం. 8వ వచనంలో ఎన్ని మాటలు ఉన్నాయి? సంబోధన 2 ఉన్నాయి. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, గొప్ప మాట అండి అది. కష్టకాలమున వారికి రక్షకుడా. కష్టకాలమున వారికి రక్షకుడా, 2 మాటల సంబోధన. మా దేశంలో నీవేళ పరదేశమై ఉన్నావు,
అంటే యెహోవా దేవుడు ఎలా ఉన్నాడంటండి? ఆ దేశానికి తండ్రిలో లేడటండి, సృష్టికర్తలో లేడటండి, నాయకుడిలా లేడటండి, రాజుగా లేడటండి. ఎలాగున్నాడటండి? పరదేశిగా ఉన్నాడటండి. యెహోవా దేవుడు యోధా దేశానికి, ఇశ్రాయేలు దేశానికి పరదేశిలాగా ఉన్నాడటండి. సొంతల్లో లేడటండి, లేకపోతే భర్తలా లేడటండి. ఇంకో మాట, రాత్రి వేళ నువ్వు బస చేయుటకు గుడారం వేయు ప్రయాణస్తుల వలె ఉన్నావు. యెహోవా దేవుడు ఎలా ఉన్నాడటండి ఆ దేశంలో? ప్రయాణస్తులాగా. ప్రయాణకి వెళ్ళిపోతున్నవాడు ఈ పట్టణంలో లేదా ఈ ఊర్లో ఓ షర్ట్ వేసుకుని లేదా ఓ డేరా వేసుకుని అక్కడ ఉంటాడు. అట్లా నెక్స్ట్ డే డేరా ముగించేసుకుని పట్టు వెళ్ళిపోతాడండి, గాడిద వేసుకుని వెళ్ళిపోతాడు. అలాగున్నాడటండి. అంటే ఆ దేశస్తుల్లో లేడటండి, ఆ దేశానికి యజమానిలో లేడటండి, పరాయి దేశస్తులాగా ఉన్నాడటండి. భ్రమసిన వాడి వలెను, భ్రమసినవాడు అంటే భ్రమపడినవాడు, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. ఎలా ఉన్నాడటండి? రక్షించలేని సూర్యుడిలో ఉన్నాడటండి. అంటే ఒక అతను యుద్ధశూరుడే, ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ రక్షించలేడటండి. అలాంటి వాళ్ళగా ఉన్నావు అన్నాడండి. దేవుడు దేవుడు పరదేశి వలె ఉన్నాడు అనుచున్నాడు. ఆ ప్రార్థన చేసే వ్యక్తి లేకపోతే యెహోవా దేవుడి గురించి మాట్లాడుతూ, యెహోవా దేవుడు తండ్రిగా కాకుండా, సృష్టికర్తగా కాకుండా, భర్తగా కాకుండా, యజమానిగా కాకుండా, రక్షకుడుగా కాకుండా ఏదో పరదేశిలాగా ఉన్నాడటండి. సొంతవాడుగా కాకుండా తొమ్మిదో వచనంలో ఉంది. తొమ్మిది అంటే భ్రమసి రక్షించలేని వాడి వల్ల ఉన్నామంటే తొమ్మిదో వచనం సంబంధించింది అది. భ్రమసి రక్షించలేని సూర్యుని వలె, అది 9వ వచనానికి సంబంధించింది. యెహోవా నీవు మా మధ్యనున్నవే, యెహోవా నీవు మా మధ్యనున్నవే, మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మను ఏల చెయ్యి విడిచింది, మమ్మను చెయ్యి విడువకము. మమ్మను చేయి విడువకము. ఓకే, ఇదేదో ప్రార్థనలా ఉందండి. దేవా మేము పాపం చేశాం, నువ్వు మా దేశంలో మాకు భర్తగా కాకుండా, తండ్రిగా కాకుండా ఏదో పరదేశిలా ఉన్నావు, రక్షించలేని సూర్యుడి వలె ఉన్నావు. సూర్యుడు రక్షిస్తాడు కానీ నువ్వు రక్షించలేని సూర్యుడివి, శక్తివంతుడివి, రక్షించలేవు, అలాగున్నావు. యెహోవా రక్షించలేడమ్మా, మరి ఎందుకు రక్షించలేదమ్మా? అమ్మా అర్థం కాలేదు, వినపడలేదమ్మా. అంతే, దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు.
దేవుడు సర్వశక్తిమంతుడు, మనిషి అవసరాల్లో ఉన్నాడు, లేక శ్రమలో ఉన్నాడు. మనిషి శ్రమలో ఉన్నాడు. అప్పుడు ఈ శక్తిమంతుడైన దేవుడు మనిషిని రక్షించగలడు, కానీ రక్షించట్లేదు. కారణం ఏంటండి? వారి పాపాలండి. ఎక్కడుందండి? యెషయా గ్రంథం 59:1-2 వచనాలు చదవద్దు. ఎవరైనా చెప్పండి, చదవద్దు, చెప్పండి. రక్షింపనేరగి ఉన్నట్లు కొరచ కాలేదు, వెన్నెలగుండి ఉన్నట్లు మందం కాలేదు. మీ పాపాలు మీకు నాకు మధ్యన ఇప్పుడు చదవండి, అడ్డుగోడగా ఉన్నవి. యెషయా గ్రంథం 59:1-2 వచనాలు. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. దోషములు అడ్డుగా వచ్చెను. మేము నీ పేరు పెట్టబడి భ్రమసిన వాని వలెను, భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు యెహోవా, నీవు మా మధ్యనున్నవే, మేము నీ పేరు పెట్టబడిన వారము. అంటే ఒకవేళ ఇశ్రాయేలు జనాంగం అంటే ఎవరి జనాంగం అండి? యెహోవా జనాంగం. నీ పేరు పెట్టబడిన వాళ్ళు మేము. మమ్మల్ని చేయి విడివద్దు, మమ్మను చేయి విడవకము. భ్రమసిన వాని వలె, ఇంగ్లీష్లో ఏమన్నాడు మాట? భ్రమసిన వాని వలె. 9వ వచనం. ఓకే, ఇప్పుడు 7, 9 వచనాలకి ఏం పేరు పెడదామండి? మమ్మును చేయి విడువకుమని యిర్మీయా ప్రార్థన చేయుట. ఆశ్చర్యపడి, భ్రమసి, ఎస్టానిష్డ్, సర్ప్రైజ్డ్. ఓకే, ఇది యూదాజనులు చేసిన ప్రార్థనే. లేకపోతే వారికి ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా అన్నాడు. కాబట్టి ఒకవేళ యిర్మీయా అవ్వచ్చు. అది యిర్మీయా చేసిన ప్రార్థన అనటానికి ఇంకొక రీజన్ ఏమిటంటే, పదకొండవ వచనంలో మరియు యెహోవా నాతో ఇట్లా, వారికి మేలు కలుగునట్లు ఈ జనుల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. వారు దహన బలినైనను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వారిని అంగీకరింపను. అంటే దేవుడేమో వాళ్ళని అంగీకరించను అన్నాడు. కాబట్టి వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశం లేదండి.
అంచేత ఇర్మియా చేసిన ప్రార్థన అయి ఉండాలి. మా తిరుగుబాట్లు అనేకములు అంటే ఒకవేళ ఈయన తిరుగుబాటు చేయకపోయినా ప్రజలందరితో కలిసి మా తిరుగుబాట్లు అన్నాడండి. మేము పాపము చేసితమి ఒకవేళ ఈయన చేయకపోయినా ప్రజలందరితో కలిసి అంటే భక్తులందరూ అలా చేశారండి. దానియేలు, నెహెమ్యా, ఎజ్రా అలాగా ఏ ప్రవక్తైనా ఏ భక్తుడైనా సరే ప్రజల పాపాలు ఒప్పుకున్నప్పుడు తాను కూడా కలుపుకునే చేశాడండి. ఓకే, ఇది చెరిపేసాడు. దేవుడు ఉన్నాడు. మనిషి పాపం చేశాడు. దేవుడు పాపిని క్షమించే అంతటి ప్రేమ గలవాడు. ప్రేమ స్వరూపి, జాలి గలవాడు, దయగలవాడు, కనికరం గలడు, కరుణ గలడు. క్షమించువాడు, దేవుడు క్షమించేవాడు. ఇప్పుడు ఈ మనిషిని దేవుడు క్షమించాలంటే ఇతను ఏం చేస్తే దేవుడు క్షమిస్తాడండి. నువ్వు దేవుడు కదా, నువ్వు జాలిగలడుగా నన్ను ఎందుకు క్షమించు అంటే క్షమిస్తాడా? నువ్వు ప్రేమ స్వరూపం కదా నన్ను ఎందుకు క్షమించు అంటే క్షమిస్తాడా? అరే నువ్వు క్షమించే దేవుడు కదా నన్ను ఎందుకు క్షమించు అంటే క్షమిస్తాడా? మరి ఏం చేస్తే క్షమిస్తాడండి? మీరు చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఇతను ఈ పాపి ఏం చేస్తే దేవుడు క్షమిస్తాడు? పశ్చాత్తాపడితే, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటేనండి, పశ్చాత్తాపం అంటే చేసిన పాపాన్ని బట్టి దుఃఖించడం. చేసిన పాపమును బట్టి దుఃఖించుట. అంటే దేవుడు ఏం చూస్తున్నాడండి? వీడు పశ్చాత్తాపడ్డా లేదో చూస్తున్నాడండి. ఆ తర్వాత దేవుడు క్షమించాలంటే ఇంకేం చేయాలండి? మారు మనసు పొందాలండి. మారు మనసు పొందాలండి. మారు మనసు అంటే ఏంటండి? ఆ చేసిన తప్పు మరలా చేయనని నిర్ణయించుకుంటామండి. చేసిన తప్పు మరలా చేయనని నిర్ణయించుకొనుట. ఇంకేం కావాలండి? ఒప్పుకోవడం అండి. ఒప్పుకొనటం అంటే చేసిన పాపమును
చేసిన పాపమును ఒప్పుకొనుట. నిజంగా ఒక మనిషి పశ్చాత్తాపడ్డాడు, నిజంగా ఓ మనిషి మారు మనసు పొందాడు, నిజంగా ఆ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, క్షమిస్తాడండి? ఖచ్చితంగా క్షమిస్తాడండి. ఒకవేళ ఇవి జరగకపోతే ఎంత ప్రేమస్వరూపమైన క్షమించడండి, ఎంత దయగలడైనా క్షమించడండి, ఎంత జాలిగల దేవుడైనా క్షమించడండి, ఎంత క్షమించే దేవుడైనా క్షమించడండి. 100% క్షమించే గుణం ఆయనలో ఉన్నా క్షమించడండి. ఎక్కడో బైబిల్లో మాట ఉందండి, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అనే మాట ఉందండి. చదవండి, ఎక్కడో ఉందండి. తీయండి, సామెతల మాట 31 అధ్యాయం. మాకు మేము ఎక్కడ చూసుకోము, తీయండి. ముప్పై రెండో కీర్తన 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే ఇప్పుడు ఎక్కడ అయినండి ఆ వచనాన్ని? దేవుడి చేత క్షమించబడినవాడు ధన్యుడు. కీర్తనలు 32 అలా. నేను అడిగింది, అతిక్రమాలు దాచిపెట్టుకున్నాడు వర్ధిల్లడు, ఒప్పుని విడిచిపెట్టుకునేవాడు 28:13. చదవండి బ్రదర్. అతిక్రమం దాచిపెట్టుకున్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టుకున్నాడు. సామెతలు 28:13. థ్యాంక్ యూ సార్. మారు మనసు గురించి ఏదన్నా ఒక వచనం చెప్పండి. మారు మనసు గురించి ఏదన్నా వచనం చెప్పండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం అండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం అండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం నుండి 16వ వచనం వరకు వేసుకోండి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనం నుండి 16వ వచనం వరకు వేసుకోండి. మీకు అందరికీ తెలుసు, న్యాయాధిపతుల్లో మనుషులు ఇశ్రాయేలు పాపం చేస్తారు, దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు. ఆ శత్రువులు వాళ్ళు హింస పెడతారు, వాళ్ళు మారు మనసు పొందుతారు. వాళ్ళు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని పుట్టిస్తాడు, ఆయన వాళ్ళు రక్షిస్తాడు. వాళ్ళు మరలా పాపం చేస్తారు, వాళ్ళకి అలవాటండి. అలాగా మరలా పాపం చేస్తారు. ఇక్కడ 6వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి, మరలా పాపం చేశారు. 6వ వచనంలో. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చదవండి బ్రదర్. యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించు వచ్చిరి. వాళ్ళు మరలా పాపం చేశారంటే 6వ వచనం అంతా. అప్పుడు యెహోవా దేవుడు కోపం వచ్చి శత్రువులకు అప్పగించాడు. 7వ వచనం. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని, అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించాను. శత్రువులకు అప్పగించాడు. శత్రువులు ఏం చేశారండి? 8వ వచనం. గనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరాలు అణిచేశారట. చితుకగొట్టి అణిచివేసిరి.
ఆ, మరియు అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీయులతోనూ ఎఫ్రామీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిది గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. శ్రమ కలిగను. అప్పుడు వాళ్ళు వాళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళు ఆరో వచనంలో వాళ్ళు పాపం చేశారు. 7వ వచనంలో శత్రువులకు అప్పగించాడు. 8వ వచనంలో శత్రువులు అణిచేశారు. 10వ వచనంలో వాళ్ళు మారు మనసు పొందారు. చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొర్రపెట్టగా మ్యాథ్యూ ప్రసాద్ గారు వాళ్ళు మారు మనసు పొందారండి. పొందారండి. థ్యాంక్ యూ సార్, పొందారండి. తర్వాత వచ్చినండి. యెహోవా ఐగుప్తీయుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండి, అమ్మోనీయుల వశంలో నుండి, ఫిలిష్తీయుల వశంలో నుండి మాత్రము గాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. నేను ఇక రక్షించను అన్నాడండి. వాళ్ళు మారు మనసు పొందితే దేవుడే అన్నాడండి, నేను మిమ్మల్ని రక్షించను అన్నాడండి. ఇది అన్యాయం కదండి, ఇది అన్యాయం కదండి. దేవుడు అనే మాట అండి, అది దేవుడు అనే మాట కాదండి. కానీ అన్నాడంటే వాళ్ళు మారు మనసు పొందలేదన్నమాట అండి. ఇంకో మాట అన్నాడండి, మీరు పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకునుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించడేమో వేళపడవండి అని ఇశ్రాయేలుతో చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. అక్కడేం కనపడుతున్నాడు? మేము పాపం చేశాం, నీ దృష్టికి ఏది అనుకూలం అది చెయ్యి అనే మాటలు ఏం కనపడుతుందండి? విరిగి నలిగిన మనసు కనపడుతుందండి, కురింగిన మనసు కనపడుతుందండి, మెత్తన మనసు కనపడుతుందండి. దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవించవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఏం చేశారటండి? వాళ్ళ దగ్గరున్న అన్ని దేవతల్ని తొలగించారటండి. ఇంతకుముందు తొలగించలేదండి. మేము మారు మనసు పొందామన్నారండి. ఇప్పుడు తొలగించారండి. అన్ని దేవతలను తొలగించగా ఆయన ఆత్మ ఇశ్రాయేలు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. అదండి దేవుడు. ఎప్పుడు ఆయన మనసు కరిగిపోద్దండి. నిజంగా మారు మనసు పొందినప్పుడు ఆయన మనసు కరిగిపోద్దండి. నిజంగా మారు మనసు పొందకపోతే ఆయన మనసు కఠినమవుతుందండి. విగ్రహాలు ఉంచుకొని మమ్మల్ని రక్షించు అని చెప్పడం వేరు, విగ్రహాలు కూడా తీసేసి మమ్మల్ని రక్షించు అని చెప్పడం వేరు. అప్పుడు ఇక్కడ ఏం కనపడుతుందండి? అన్నిట్లో ఏం కనపడుతుందండి? విరిగి నలిగిన మనసు కనపడుతుందండి. విరిగి నలిగిన మనసు కనపడుతుందండి. అంతకుముందు కఠినమైపోయిన మనసు ఇప్పుడు ఆయన ఆత్మ ఇశ్రాయేలు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. అప్పుడు రక్షకుని పంపించాడండి. ఎవరిని పంపించాడండి? యెఫ్తాను పంపించాడండి. అప్పుడు యెఫ్తాను పంపించాడండి. అప్పుడు యెఫ్తా వాళ్ళని రక్షణలో రక్షించాడండి. పశ్చాత్తాపడటానికి సంబంధించి ఏదైనా ఒక వచనం చెప్పండి. పశ్చాత్తాపడుట అలాగే మారు మనసుకి ఇంకో వచనం వేయాలండి. 2 కొరింథీ వేయకుండా మారు మనసు రాదండి. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఒక్క నిమిషం. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. 11
మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెను చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటిరి. అంటే మారు మనసు ఎన్ని విధాలుగా మనిషిలో మార్పు తీసుకొస్తుందండి. ఏం పుట్టిస్తుందండి మారు మనసు? ఎన్ని మార్పులు తెస్తుందండి? 7 మార్పులు తెస్తుందండి. 7 సంగతులు ఉన్నాయి చూడండి. 1, ఎట్టి జాగ్రత్తను మీలో పుట్టించినో చూడుడి. 2, ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును మీలో పుట్టించినో చూడుడి. 3, ఎట్టి ఆగ్రహమును మీలో పుట్టించినో చూడుడి. 4, ఎట్టి భయమును మీలో పుట్టించినో చూడుడి. 5, ఎట్టి అభిలాషను మీలో పుట్టించినో చూడుడి. 6, ఎట్టి ఆసక్తిని మీలో పుట్టించినో చూడుడి. 7, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడుడి. అదండి మారు మనసు. క్షమించరా? అది మారు మనసు కాదండి. దేవుడు క్షమించరా? అది మారు మనసు కాదండి. ఈరోజు మారు మనసు పేరు మీద జరుగుతున్న తప్పులేనండి. మారు మనసు డిమాండ్ చేయదండి. మారు మనసు ఏడుస్తుందండి. మారు మనసు పశ్చాత్తాపడద్దండి. మారు మనసు డిమాండ్ చేయదండి. డిమాండ్ చేసేవాడు ఎవరో మారు మనసు పొందలేదండి. ఈరోజు ఎవ్వరికీ మారు మనసు అర్థం కాలేదండి. అందుకే నేను మారు మనసు పొందినట్టు ఎవరిని నమ్మనండి. నేను నమ్మనండి. మారు మనసు పొందానన్నాడు, సరే నువ్వు క్షమించావు, కానీ అవే తప్పులు చేస్తాడండి. అదే తప్పులు కొనసాగేవాడు. అది మారు మనసా? కాదండి, మారు మనసు కాదండి. తప్పని కుమారుల్లో ఇవన్నీ కనపడతాయండి. తండ్రికి దూరం అయిపోయాడండి తప్పని కుమారుడు, పశ్చాత్తాపడ్డాడండి, మారు మనసు పొందాడండి, ఒప్పుకున్నాడండి, తండ్రి క్షమించాడండి. ఇవన్నీ జరిగినాయండి. తప్పని కుమారుడు వచ్చి డిమాండ్ చేశాడండి. డిమాండ్ చేయలేదండి. తండ్రి అయ్యండి, కనీసం నన్ను క్షమించలేమా అన్నాడండి. తండ్రి, నీ కుమారుడు ఉండగా నేను అర్హుడు కాను, నీ దాసుల్లో ఒకటిగా చేర్చుకో. అదండి మారు మనసు. నేను పరలోకానికి, నీకు పరలోకానికి విరుద్ధంగా నేను పాపం చేశాను. ఓకే, పశ్చాత్తాపానికి ఏదన్నా ఒక వచనం కానీ, ఒక పేరా కానీ, ఒక సంఘటన కానీ చెప్పండి. అమ్మా, నీనివే పట్టణస్థులు. అంతకంటే ఇంకా సులువైంది చెప్పండి. నీనివే పట్టణస్థులు రాసుకోండి. ఇంకా సులువైంది చెప్పండి. అమ్మా, అహాబు. ఎందుకు అంత చెడ్డ ఇలస్ట్రేషన్ ఎందుకు? దావీదు 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషములు పోగనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోగనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి,
నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి ఏమైనా దాచాడండి? నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నది, దాయలేదు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. అదండి పశ్చాత్తాపడటం అంటేనండి. నీవు అంతరంగం 6వ వచనం, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిసిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలోనే నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఇదండి పశ్చాత్తాపం అంటండి. ఇదండి పశ్చాత్తాపం అంటే. ఎప్పుడన్నా ఇలా ఏడ్చామండి మన పాపాల గురించి? కొన్ని సందర్భాల్లో నేను క్రీస్తులో రాకమునుపు అసలు ఎలా జీవించాను తెలుసా? ఆడు పశ్చాత్తాపం ఉండనండి, ఆడు మారు మనసు పొందినాడండి. ఆ పెంటని తీసుకొచ్చి మళ్ళీ మీద వేసుకుంటూ ఉంటాడండి, ఆ పెంటని తీసుకొచ్చి మళ్ళీ వేసుకుంటూ ఉంటాడండి. అది పెంటండి. గత జీవితాన్ని గొప్పగా చెప్పేవాడు ఎవడూ మారు మనసు పొందలేదండి. గత జీవితాన్ని మరలా వేసుకున్నాడు ఎవడు మారు మనసు పొందలేదండి. ఒకసారి నేను రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 32వ వచనం వరకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 28 నుండి లేకపోతే 29 నుండి 31 వరకు ఉన్న 21 చెడ్డ లక్షణాలు చదివానండి. చదివి మనలో ఎన్నున్నాయి అంటే ఈ చెడ్డ లక్షణం 21 లక్షణాలు మనలో ఎన్నున్నాయి అన్నానండి. అన్నీ ఉన్నాయి అన్నారండి. అన్నీ ఉన్నాయి అంటే నిజంగా అన్నీ ఉంటే నువ్వు క్రైస్తుడువా? నువ్వు మారు మనసు పొందినవాడువా? నువ్వు బాప్తిజం పొందినవాడువా? నువ్వు రక్షించబడ్డవాడువా? రక్షించబడ్డవాడిలో 21 లక్షణాలు ఉంటాయా? క్రీస్తు యొక్క సంఘాలు ఎంత అసహ్యంగా బ్రతుకుతున్నాయండి. క్రీస్తు సంఘ సభ్యులు ఎంత అసహ్యంగా బ్రతుకుతున్నారండి. 21 లక్షణాలు నాలో ఉన్నాయని చెప్పుకుంటే నేను క్రీస్తు సంఘస్థుడు అని చెప్తున్నానండి. క్రీస్తు సంఘస్థుడిలో 21 లక్షణాలు ఉండవండి. ఆ లక్షణాలు ఏమీ ఉండవండి. జయించలేక అప్పుడప్పుడు కొన్ని లక్షణాల్లో ఓడిపోతూ ఉంటాడు తప్పండి, అవి ఉండవండి. ఓడిపోతూ ఉంటాడండి, వాటి కొరకు పోరాడుతూ ఉంటాడండి, వాటిని జయించడానికి పోరాడుతూ ఉంటాడు. అతను క్రైస్తవుడండి. అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయమ్మా? ఏంటో లేవండి. అంటే మనందరికీ వేళకోళంగా ఉందండి. దేవుని కుమారుడు అవ్వటం అంటే వేళకోళంగా ఉందండి. ఒక దరిద్రుడు ఆడికి అమెరికా నుంచి వచ్చే డబ్బుల కోసం ఒక మనిషిని తీసుకెళ్ళి ముంచేస్తాడండి. ఆ ముంచినోడు నాశనం అయిపోతాడండి. ఆ ముడుగునోడు నాశనం అయిపోతాడండి. ఎందుకంటే ఆడికి మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, ఒప్పుకోలేదు, దేవుడు క్షమించలేదు. కానీ క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉంటాడండి. క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఉంటాడండి. ఆ ముంచినోడికి పాపమైనడికి సువార్తికులారా దయచేసి ఎవరిని ముంచకండి. మీరు వాక్యం చెప్పి 20 పాఠాలు కాదు 100 పాఠాలు చెప్పి అతనికి మారు మనసు వచ్చిన తర్వాత అతనికి బాప్తిజం ఇవ్వండి తప్ప నీ లెక్క కోసం, నీ సంఖ్య కోసం, నీ సపోర్ట్ కోసం, నీ జీతం కోసం, నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరిని నాశనం చేయకు, ఎవరిని ముంచకో.
నీకన్నా సిగ్గు ఉండాలి కదా. ఎవడో మూలుగుపోమంటే ములుగుపోవటమేనా? ఆడు పెంట తినమాట తినేస్తావు నువ్వెందుకు బాప్తిజం పొందుతున్నావు? ఆడు ములగమంటే మునిగిపోతావు నువ్వు? ఆడు ఏంటి తాగమంటే తాగేస్తావు నువ్వు? మారు మనసు పొందకుండా బాప్తిజం పొందొద్దండి. అలాంటి వాళ్ళలోనే మార్పు ఉండదండి. ఆ మారు మనసు పొందకుండా బాప్తిజం పొందిన వాళ్ళు మార్పు ఉండదండి. ఆడు ఎన్నిసార్లు పొందినా మార్పు ఉండదండి. ఎవరైనా మనిషి బాప్తిజం పొందితే ఎన్నిసార్లు పొందొచ్చండి? ఏమండి? ఒక్కసారి నేను మీకు వాక్యం సరిగ్గా చెప్పకుండా నా స్వార్థం కోసం అమెరికా డబ్బుల కోసం నేను ముంచేశాను, సరిపోయిందని ఒక్కసారి, మరి ఒక్కసారి అన్నారు. మార్చుకోండి. చెప్పండి ఎన్నిసార్లు? రెండుసార్లు. ఓసారి తప్పు చేశాడు, రెండోసారి తప్పు చేయడండి, రెండోసారి తప్పు చేయడండి. ఇంకెక్కువసార్లు చేశాడంటే ఎలా ఆటలాడుతున్నాడు అనమాట అండి. దేవుడితో ఆటలాడుతున్నాడు అనమాట అండి. ఆటలాడుతున్నాడండి దేవుడితో. ఇదేమీ లేకుండా ఈరోజు విశ్వాసులతో, సంఘాలతో, దేవుడితో, పరిశుద్ధాత్మతో, యేసు ప్రభువుతో మనుషులు, మారు మనసు లేని వాళ్ళు ఆటలాడుతున్నారండి, డిమాండ్ చేస్తున్నారండి. అది తప్పండి. డిమాండ్ చేయకూడదండి. మారు మనసు పొందాలండి, తగ్గించుకోవాలండి. అప్పుడు దేవుడు క్షమిస్తాడండి. క్షమించి ఆ మొదటి స్థానాన్ని ఇస్తాడండి. మారు మనసుకి ఇది మంచి ఉదాహరణ అండి. అసలు ఇదే మారు మనసు అండి. ఆ 7 లక్షణాలు లేకపోతే అది మారు మనసు కాదండి. నువ్వు మారు మనసు పొందావు, క్రీస్తు సంఘంలోకి వచ్చావు, నువ్వు మొట్టమొదట పోరాడవలసింది దేంతోనూ? పోరాడవలసింది దేంతోనూ? ఇదేం ప్రశ్న? దేంతో పోరాడాలి? వెరీ గుడ్. ఆమెను అడిగారు, మంచి పని చేశారు. చెప్పమ్మా, నువ్వు బోధకురాలివి, చెప్పు. ఒకవేళ పాపాల్లో విగ్రహారాధనే టాప్ అనుకుంటే దేంతో పోరాడాలండి? విగ్రహారాధనతో పోరాడాలండి. ఏ విగ్రహం ఇక్కడ ఉండకుండా ఉండేటట్టుగా పోరాడాలండి. ఒకవేళ పాపాల్లో రెండో స్థానం జాగ్రత్తమైతే, వ్యభిచారం అయితే, ఆ వ్యభిచారంలో పడకుండా, మోహంలో పడకుండా పోరాడాలండి. లోపలుండే లోపాల్లో చాలా చిన్నదే ఏంటంటే అసూయ అండి. అసూయతో పోరాడాలండి. నాకు అసూయ లేదు ఎంతమంది చెప్పగలరండి? నాలో అసూయ లేదు అని ఎంతమంది చెప్పగలరండి? ఒకసారి నేను ఇలా ఈ ప్రశ్న ఏలూరు చర్చిలో అడిగితే నాకు లేదని ఒక ఆయన చేయెత్తాడండి. నాకు మనసులో అనుకున్నానండి, అసూయ ఏంటంటే నీకు అర్థం కాలేదనుకున్నాను. అసూయ అంటే ఎవరైనా డెవలప్ అవుతున్నప్పుడు చూచి నొచ్చుకుంటాను, వారవలేని తనాన్ని అసూయ అంటామండి. ఆ స్థితి రావాలండి బ్రదర్. దాంతో పోరాడాలండి. వారవలేనితనం అస్తమానం వస్తుంది కదమ్మా మనసులోకి, అస్తమానం వచ్చేద్దండి. ఎవరిని చూసి వచ్చేద్దండి, వాళ్ళు బట్టలు చూసి వచ్చేద్దండి, వాళ్ళు బంగారం చూసి వచ్చేద్దండి, వాళ్ళు చదువు చూసి వచ్చేద్దండి, వాళ్ళ అబ్బాయికి మెడిసిన్ కాలేజీలో సీట్ వస్తే వచ్చేద్దండి, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయితే వచ్చేద్దండి, వాళ్ళకి పిల్లలు కలిగితే వచ్చేద్దండి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ వచ్చేద్దండి. వాళ్ళకి ఏమైనా సరే, వాళ్ళు ఎంత డెవలప్ అయినా సరే ఏడవకుండా ఉండగలిగితే అతను అసూయను అధిగమించాడనమాట అండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు అసూయ లేదు, ఇతరులు డెవలప్ అవుతుంటే నేను ఆడవను అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. పోరాడలేదు ఇంకా అసూయతో చచ్చిపోతున్నారు మీరు.
ఏం చెప్పండి, చెప్పండి, చేయొద్దండి లేదని, చేయొద్దండి అంతే. ఇంకా మీరు అసూయతో చచ్చిపోతున్నారా? అసూయ జయించలేదా? ప్రసంగాలు చేస్తున్నారు అసూయతోనే? చెప్పండి ఏంటో, అసూయ లేదా? చేయొద్దండి లేదని అంతే. దించకండి, చేయి దించకండి, అలా ఉంచండి, అరగంట సేపు ఉంచండి. మీరు అసూయతో చచ్చిపోతున్నారా ఇంకాను? ఏంటి, నేను తిట్టాను కాబట్టి మీరు అసూయ లేదని చేస్తారా? తిట్టాను కాబట్టి చేస్తారు మీరు. ఏంటో అసూయ ఉంది, నేను తిట్టాను కాబట్టి చేస్తున్నాడు. చూడండి, అది ఆ నెంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి అమ్మాయికి, మధ్యాహ్నం పూడెట్టొద్దని చెప్పండి. దించేయండి సార్, చేతులు లాగుతాయి మీకు. ఇంకా అసూయతో ఉండకూడదండి, ఇంకా అసూయతో ఉండకూడదండి. ఒకవేళ అది వస్తే ఏం చేయాలండి? మోకాళ్ళుని, నాయనా నేను నీ కుమారుణ్ణి, నేను సంఘాన్ని చూస్తున్నాను, అనేక మందికి వాక్యం నేర్పుతున్నాను, ఇంకా నేను అసూయతో చస్తున్నాను, నన్ను క్షమించు, దీన్ని తీసే నాలో నుంచి అని ప్రార్థన చేయాలండి. నాకొద్దు అసూయ అనాలండి. అంతే తప్ప అసూయతో కొనసాగొద్దండి, ద్వేషంతో కొనసాగొద్దండి, కలహాలతో కొనసాగొద్దండి. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. నిజంగా మనకు ఒకవేళ పరలోక సంబంధం జ్ఞానం కలిగితే, పరలోక సంబంధం జ్ఞానం మొట్టమొదటి ఏం కలిగి చేస్తుందండి? అమ్మా, పవిత్రత. చదవండి ఆ వచనాన్ని. ఒకవేళ పరలోక సంబంధం జ్ఞానమే మనలో ఉంటే మొట్టమొదటి ఏం కలిగి చేద్దండి? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, లేకపోతే 17వ వచనం చదివండి డైరెక్ట్గా. అయితే పైనుండి వచ్చిన జ్ఞానము అంటే పైనుండి దేవుడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. చాలండి. పరలోక సంబంధం జ్ఞానం నీలో ఉంటే మొట్టమొదటి పవిత్రమైనది, మొట్టమొదటి పవిత్రమైనది. పక్షపాతం లేనిది, వేషధారణ లేనిది. ఇంకా వేషధారణ నటిస్తే, ఇంకా పక్షపాతంతో బ్రతికితే కాబట్టి మేము పాపం చేశాము అనే మాట, మేము పాపం చేశాము అనే మాట ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజలైతే ఇది అంటే మేము పాపం చేశాము అని ఒక మనిషి ఒప్పుకుంటాం మంచి విషయం కదండి, మంచి విషయం. నేను పాపం చేశాను అని చెప్పి పాపంలో కొనసాగిన వ్యక్తులు ఉన్నారని మీకు తెలిసిన వాళ్ళు? సౌలు నేను పాపం చేశాను అన్నాడండి. నా కుమారుడా నా దగ్గర రా అన్నాడు దావీదుని. కానీ దావీదుని తరవడం మానేశాడండి. దేవుడని యెహోవాకు సంబంధించి నేను పాపం చేశాను అన్నాడండి. ఆయనకు అలవాటండి, ఎన్నిసార్లు అని అంటాడండి. అలాంటి వ్యక్తిని, అలవాటుగా అనే వ్యక్తిని దేవుడు క్షమించడండి. అలవాటుగా అనే వ్యక్తిని దేవుడు క్షమించడండి. టీ టైం అయిపోయింది. ప్రపంచంలో భూమి మీద వరస్టెస్ట్ మ్యాన్ ఎవరండి? భూమి మీద అతి చెడ్డవాడు ఎవరండి? అహాబు కంటే చెడ్డవాడు ఇంకెవరు లేరు అనుకుంటున్నారు మీరు. ఉన్నాడండి ఒక ఆయన.
ఇశ్రాయేలు చరిత్రలో అతి చెడ్డ తరం ఏదండి? అంతకంటే చెడ్డ తరం, అంతకంటే చెడ్డ తరం. ఎన్నడూ పాపం చేయని వ్యక్తిని చంపేయగలని చెడ్డ తరం. అంతేనండి, అంతేనండి. యేసుప్రభు శరీరధారి ఉన్న కాలం కంటే చెడ్డతనం ఏదన్నా ఉంటుందండి? అంటే ఎన్నడూ పాపం చేయని వ్యక్తిని చంపేసిన తరం అంటది. అదే సందర్భంలో ఇంకో చిన్న ప్రశ్న. ప్రపంచ చరిత్రలో భూమి మీద మనుషుల్లో అతి చెడ్డ మనిషి ఎవడండి? ఇస్కరియోతు యూదా. అంతకంటే చెడ్డవాడు ఎవడు ఉంటాడండి? నమ్మక ద్రోహి. నీకు అంతకంటే ఎవడు ఉంటాడమ్మా? ఎన్నడూ పాపం చేయని వ్యక్తినే అమ్మేయగలిగినాడు. అంతకంటే చెడ్డోడు ఎవడు ఉంటాడండి? అహాబు కంటే, మీ మనసే కంటే. ఇస్కరియోతుతో చేసిన పాపం మనకందరూ తెలుసు కదండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటండి? మన క్రీస్తు సంఘాల్లో జరుగుతున్నది ఏంటండి? నమ్మక ద్రోహం అండి, నమ్మక ద్రోహం. అందుకు మనం బాప్తిజం పొందలేదండి. నమ్మక ద్రోహంలో బ్రతకడానికి క్రీస్తు సంఘంలోకి రాలేదండి. ఎందుకు వచ్చామండి? క్రీస్తులా బ్రతకడానికి క్రీస్తు సంఘంలోకి వచ్చామండి. క్రీస్తులా బ్రతకడానికి వచ్చామండి. నమ్మక ద్రోహులుగా బ్రతకడానికి రాలేదండి. కాబట్టి ఒకవేళ మేము పాపం చేశాం అని చెప్పేసి అంటే వాళ్ళు అలవాటు పోదామని అన్నారేమోనండి. ఒకవేళ ఇది ఇరిమియా ప్రార్థన అయితే ఆ మాట ఆయన ప్రజలందరి పక్షంగా దేవుడి దగ్గర ఒప్పుకున్నాడండి. మమ్మల్ని చెయ్యి విడవద్దు, మమ్మల్ని చెయ్యి విడవద్దు అని బతిమాలుకుంటున్నాడండి. దేవుడేమన్నాడండి? అసలు వాళ్ళ కోసం వాళ్ళకి మేలు కలగాలని నాకు ప్రార్థన చేయొద్దు అన్నాడండి. అంటే ఈ తరంలో ఇలాంటి మోసం జరుగుతుందన్నమాట అండి. అలవాటు మాటలు మాట్లాడేయడం జరుగుతుందన్నమాట అండి. అది వాళ్ళ క్షేమం కాదండి, ఎవరికీ క్షేమం కాదండి. అంటే ఈ సందర్భంలో ఈ పాఠం చెప్పాలనుకున్నానండి. ఈ పాఠం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలండి. ఈ పాఠం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలండి. అప్పుడు మనిషి దేవుడు తండ్రి కుమారులా కలిసి ఉండగలుగుతాడండి. చిన్న బ్రేక్ తీసుకుందామండి, మళ్ళీ వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. అందరికీ